హాయ్ అండి, రైతు సోదరులకి నా నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో నాకైతే వెంకటేశ్వర్లు గారు కామెంట్ అయితే చేశాడు. ఏమని అంటే, సార్ యూరియా గురించి ఒక వీడియో తీసి అప్లోడ్ చేయండి. యూరియా ఎలా పనిచేస్తుందా, ఎంత మోతాదు వేసుకోవాలి అని కామెంట్ అయితే చేశాడు. ఆ వెంకటేశ్వర్ల కోసం ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. యూరియా అనేది నత్రజని అండి. యూరియా అంటే నత్రజని, అంటే మొక్కకి మొక్కకి కావాల్సింది నత్రజని, భాస్వరం, పొటాషియం. ఈ మూడు ఉంటేనే మొక్క పుష్కలంగా వచ్చి మనకైతే దిగుబడినైతే ఇస్తుందండి. ఈ మూడిట్లలో ఏది తక్కువైనా మనకైతే దిగుబడి అయితే రాదండి. అందుకని యూరియా గురించి అయితే కామెంట్ చేశాడు కదా వెంకటేశ్వర్లు గారు. అతని కోసం, రైతుల కోసం నేనైతే ఈరోజు యూరియా గురించి అయితే తెలియజేస్తున్నాను. యూరియా దాంట్లో 46% నత్రజని అయితే ఉంటుందండి. ఆ యూరియా ఎలా పనిచేస్తుందో మీకైతే వీడియో ద్వారా తెలుపుతాను. యూరియా అంటే మనం నాటు వేసిన మాట లేకపోతే నాటు కన్నా ఒకరోజు ముందుగా అయినా, నాటు వేసేటప్పుడైనా యూరియా ఎకరాకి అరకట్ట లెక్కన మనం దుక్కులోనే అంటే దున్నేటప్పుడు కాదండి, మనం నాటు వేసేటప్పుడు దుక్కిలో వేసుకుంటే ఎకరాకి అరకట్ట లెక్కన యూరియా వేసుకుంటే మనకి ఆ నాటు వేసినప్పుడు తొందరగా మనం నాటు వేసింది తొందరగా బతికే అవకాశం ఉంటుందండి యూరియా వేస్తే. యూరియా వేసిన వల్ల తొందరగా మనకి ఆ మొక్క బతికే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎక్కువగా నత్రజని మొక్కని పశానికి తీసుకొని వచ్చేదానికి తోడ్పడద్దు అన్నమాట యూరియా. అదండి, మనం వేసేసాం కదా, తర్వాత మనం దుక్కిపిండి తర్వాత యూరియా వేస్తాం. రెండిళ్ళల్లో దుక్కిపిండిలో వచ్చేసి భాస్వరం అంటే మనం అది గంట కట్టేదానికి, గంట బాగా అభివృద్ధి చెందేదానికైతే భాస్వరం వేస్తాం. యూరియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి యూరియా అంటే గంట పసిమ వచ్చేదానికి మనం యూరియా చల్లుకుంటాము. కానీ యూరియా ఎక్కువ మోతాదులో వేసుకోకూడదండి. ఎక్కువ మోతాదులో యూరియా వేసుకోకూడదు. అది యూరియా చౌకగా వస్తుంది కాబట్టి, మనం యూరియా రేటు తక్కువ కాబట్టి తక్కువని మనం విపరీతంగా వేసుకుంటే దానివల్ల మనం చాలా నష్టపోతాం. ఏమేమి నష్టపోతామంటే, ఈ నత్రజని ఎక్కువగా మనం పొలంలో వేసిన వల్ల ఆకు పసిమ వచ్చేస్తుంది. తర్వాత ఆ పసిమ వచ్చిన వల్ల ఎక్కువగా తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా పచ్చపురుగు, ఈ లద్దె పురుగు, మొగ్గు పురుగు ఎక్కువగా ఆశించేదానికి అవకాశం అయితే ఉంటుందండి. అందుకని మనము
నత్రజని ఎంత తక్కువగా వాడుకుంటే అంత ఎక్కువగా దిగుబడి పొందగలుగుతాం. మనం నత్రజని ఎక్కువగా వాడిన వల్ల మనకి దిగుబడి తగ్గొద్దండి. దేనికంటే పశ్చిమ వల్ల మనం తెగుళ్ళు ఎక్కువ వస్తుంది. తర్వాత పశానికి కంకి తీసేటప్పుడు కూడా మనకి పుష్టిగా పాలు కూడా ఎక్కదండి. పుష్టిగా పాలు కూడా ఎక్కదు, చచ్చు కింద వస్తుందండి. అంటే పశువు నలుపు వల్ల కంకి కూడా ఒడ్లు కూడా కలర్ కూడా రావండి. అందువల్ల మనం ఎక్కువగా ఈ నత్రజని ఎక్కువగా మన పొలంలో వాడకూడదండి. తక్కువ మోతాదులో అయితే మనం నత్రజని వాడుకుంటే దిగుబడి అయితే మన పొలంలో వస్తుందండి. అంటే ఇప్పుడు మనం ఒక కట్ట భాస్వరం వేసినప్పుడు, ఎకరాకి ఒక కట్ట భాస్వరం వేసినప్పుడు ఒక అరకట్ట నత్రజని వేసుకొని రెండు మిక్స్ కలుపుకొని చల్లుకుంటే అక్కడికి బాగుంటుందండి. దాంట్లో నత్రజని సగం, భాస్వరం కట్ట. అంటే మనకి ఎక్కువగా అంటే ఆకుని ఎక్కువగా పసిమ రానియదు, నలుపు రానియదు. మనకి తెగుళ్ళు కూడా ఎక్కువగా ఆశించకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుందండి నత్రజని తక్కువ వేసుకున్న వల్ల. తర్వాత వచ్చేసి లాస్ట్ దఫా కూడా మనం ఎక్కువగా ఈ నత్రజని అయితే వాడతామండి. అది కూడా మనం ఎలా వేసుకోవాలి, మన పొలంలో ఎలా ఉంది, నలుపు ఉందా లేకపోతే ఎరుపుగా ఉందా అని చూసుకొని నత్రజని యూరియా ఎంత వేసుకుంటే మేలా అని మనం నిర్ధారణ తీసుకోవాలి. అంటే పట్ట దిశలోకి వచ్చినప్పుడు ఎక్కువగా ఈ నత్రజనిని వేసుకుంటే ఇది అంటే ఈ పైరు నలుపు వల్ల కంకి పశింగా వచ్చి తర్వాత కంకి నాణ్యత కూడా తగ్గిపోద్దండి. ఇక్కడ పక్క పొలం మీకైతే చూపిస్తున్నాను చూడండి, ఎంత నలుపులో ఉందో చూడండి. దానికి రెండిటికి తేడా చూడండి. ఈ పక్క పొలం తర్వాత ఈ పక్క పొలం రెండిటికి తేడా చూడండి. ఎక్కువగా నత్రజని వేసిన వల్ల ఆ పొలం చూడండి వాలాకు మీద నవనవలాడుతుంది. ఇది పొట్లండి, ఇప్పుడు పొట్టలు వస్తున్నాయి. ఇది 1638 పైరండి. ఇది పొట్టలు తేజీలో ఉంది, కానీ ఆకుగాడు చూడండి ఎలా ఉందో, వాలాకు మీద ఉంది. పక్కన పొలం ఎట్టుందో చూడండి. ఇది కొద్దిగా ఎరుపుదాలుగా ఉందన్నమాట. మనం పొట్ట తీసుకొచ్చే లేకే ఒక రంగులోకి తీసుకురావాలి, ఎరుపు దిశలోకి తీసుకురావాలి. ఇలాగా నలుపు దిశలోకి మనం కానీ తీసుకొని వస్తే దిగుబడి అయితే తగ్గద్ది. ఆ దిగుబడి ఎలా తగ్గద్ది అని మీకైతే చెప్పాను కదా. సరేనండి, ఇప్పుడు యూరియా ఎలా చల్లుకుంటే మన మొక్కకి ఎంత తొందరగా పట్టద్ది అనే విషయం మీకైతే చెప్తానండి. ఎలా అంటే నీళ్ళైతే ఎక్కువగా పొలంలో అయితే మనం ఈ నత్రజని వేసేటప్పుడు నీళ్లు కూడా మొత్తం పొలంలో నుంచి నీళ్ళని తీసేయాలండి. తీసేసి బురద మీద గుజ్జుగా ఉండే నీళ్ళల్లో మనం యూరియా చల్లుకున్న వల్ల తొందరగా పట్టే అవకాశం ఉంటుంది అన్నమాట. తొందరగా ఆ మొక్కకి పట్టే అవకాశం ఉంటుంది. తొందరగా ఆ మొక్క తీసుకొని
ఆ మొక్క అభివృద్ధి చెందద్దు అన్నమాట. మనం ఎక్కువ నీళ్ళు బిర్రుగా పొలంలో నీళ్లు పెట్టి మనం యూరియా జల్లిన వల్ల ప్రయోజనం ఏం లేదండి. ప్రయోజనం అయితే ఏం లేదు. అంటే మనం తక్కువ వేస్తున్నాం కాబట్టి నత్రజని మనం నీళ్లు ఫుల్గా పెట్టుకున్న వల్ల ఆ నీళ్ళల్లోనే సరిపోద్ది అనమాట. నీళ్ళల్లోనే అది సరిపోద్ది, ఎక్కువ చాలదనమాట. అందుకని మళ్ళీ ఎక్స్ట్రాగా మనం అయితే వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఎరువు చల్లేటప్పుడు, మన పొలంలో పిండి చల్లేటప్పుడు నీళ్ళన్నీ తీసేయాలండి. నీళ్ళన్నీ తీసేసి మనం పిండి జల్లుకున్న వల్ల గబక్కన ఆ మొక్కకు పట్టి మనకైతే రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. యూరియా ఎన్ని రోజులకి మనకి రిజల్ట్స్ కనిపిస్తుంది అని అడిగారండి. మనం యూరియా చల్లినప్పుడు 3 రోజులకి మనకైతే మన పొలంలో రిజల్ట్స్ అయితే కనిపిస్తుందండి. అది పని చేసినట్టు మనకైతే రిజల్ట్స్ కనిపిస్తుంది అనమాట. ఆ పొలాన్ని పశానికి తీసుకొని వచ్చేస్తుంది అనమాట. యూరియాలో 2 రకాలైతే ఉన్నాయి. ఒకటి సన్న యూరియా, ఒకటి అంటే లావు యూరియా. ఈ రెండిట్లల్లో కూడా తేడాలు ఏంటంటే, ఒక్కొక్కరంటే సన్న యూరియాకి ఇష్టపడతారు, ఒక్కొక్కరు లావు యూరియాకి ఇష్టపడతారు. ఆ రెండిట్లల్లో కూడా మీకైతే తేడా అయితే చెప్తాను. సన్న యూరియా వేసిన వల్ల మన పొలంలో సన్న యూరియా అది కొన్ని అయితే దువ్వగా వస్తుంది. దువ్వగా సన్న ఆవాల గింజ మాదిరిగా ఉంటుంది అన్నమాట ఈ నత్రజని. అది మనం చల్లినప్పుడు, పొలంలో చల్లినప్పుడు సగం ఈ మొక్కలకే చూడండి, ఈ మొక్కల్లో ఇరుక్కోబోద్ది అనమాట. ఈ మొక్కల్లోనే ఇరుక్కోబోయిన వల్ల కిందకైతే దిగదు. అందుకని కొందరైతే దాన్ని ఇష్టపడరు, సన్న ఏరియాని. సన్న ఏరియా ఎక్కువగా గుళికల్లో అయితే కలుపుతారు. గుళికల్లో అయితే కలిసిపోద్ది. లావు ఏరియా అంటే కొందరైతే ఇష్టపడతారు. లావు ఏరియా అంటే దుక్కిపిండి మాదిరిగా భాస్వరం ఉంటుంది కదా, అది కొద్దిగా లావుగా ఉంటుంది. అది చల్లిన వల్ల సప్పన భూమిలోకైతే ఆ నేల మీద అయితే పడద్ది, పైరు మీద పడకుండా. అందుకని కొందరైతే లావు ఏరియాని అయితే ఇష్టపడతారు. ఈ రెండిట్లలో తేడాలు అయితే మీకైతే తెలియజేశాను. సన్న ఏరియా వల్ల ఎలా అదేనండి, సన్న ఏరియా మన మొక్కల్లోనే కొంత భాగం ఇరుక్కోబాద్ది. లావు ఏరియా వేసిన వల్ల మొత్తం ఆ నేల మీద అయితే పడద్దని కొందరు అభిప్రాయం. అదేనండి, కొందరికైతే ఇష్టం అలాగా. కానీ ఎక్కువగా సన్న ఏరియానే ఇష్టపడతారండి. అదండి, యూరియా గురించి అయితే మీకైతే తెలియజేశాను. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని నేనేం కోరటం లేదండి, ఒక్క లైక్ అయితే కోరుతున్నాను. తప్పకుండా మీ సపోర్టు ఉంటుందని, మీ అండ ఉంటుందని నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నానండి. తప్పకుండా నా వీడియోలను చూడండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, తర్వాత మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.